16వ అధ్యాయము 15 చదవండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని శిష్యులకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒక ఆజ్ఞ ఇస్తే శిష్యులు ఆ ఆజ్ఞను పట్టుకొని అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయారు. మీ అందరికీ తెలుసు సువార్త ప్రకటనకి ఎంత వ్యతిరేకత ఉందో మీ అందరికీ తెలుసు. తోమా గారు ఇండియా దేశం వస్తే, భారతదేశం వస్తే మా కూర్చోవాలి. తోమా గారు భారతదేశం వస్తే తోమా గారిని బల్లెంతో పొడిచి చంపేశారు, రంపాలతో కోశారు. పౌలు గారు సువార్తను ప్రకటిస్తుంటే తల నరికేశారు. భయంకరమైనటువంటి వేదన, భయంకరమైనటువంటి చిత్రహింసలు భరించారు. కాగే నూనెల్లో వేశారు, రంపాలతో కోయబడ్డారు. భయంకరమైనటువంటి చిత్రహింసలు అనుభవించి కూడా దేవుడు ఇంకా సువార్తను ప్రకటించండి అంటా ఉన్నాడు. ఇంత చిత్రహింసలు పెడతా ఉన్నారు కదా, సువార్త ప్రకటిస్తే దేవుడికి జాలి లేదా? సువార్త ఎందుకు ప్రకటించడం ఆపమని చెప్పట్లేదు. అయ్యా నీ గురించి చెప్తే చంపుతున్నారు, నీ గురించి చెప్తే తల నరికేస్తున్నారు, నీ గురించి చెప్తే రంపాలతో కోస్తున్నారు అని చెప్పిన మళ్ళీ ఏసేమంటాడంటే వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు. నీ కోసం మనుషులు చచ్చిపోతున్నా ఎందుకు సువార్త ప్రకటించమంటున్నావు? మనుషులు చచ్చిపోతున్నా ఎందుకు సువార్త ప్రకటించబడతా ఉంది? చిత్రహింసలు పడుతున్నా ఎందుకు సువార్త ప్రకటించబడతా ఉంది? సువార్త నీ వరకు నా వరకు ఎందుకు చేరింది? అసలు సువార్తని అంత చిత్రహింసలు పడి మనకు అందించాల్సిన అవసరం ఏముంది? 3 మాటలు చాలా త్వరగా చెప్తా. సువార్తని ఇంత భయంకరమైన సువార్త చెవితే ఇంత భయంకరంగా చంపేస్తున్నా కూడా యేసయ్య సువార్త చెప్పమని అంటున్నాడు. చచ్చిపోతున్న వాళ్ళ ప్రేమ లేక, చచ్చిపోతున్న వాళ్ళ మీద ప్రేమ లేదు యేసయ్యకి? ఎందుకు అంటున్నాడు? చచ్చిపోతున్నప్పుడు ఆపొచ్చు కదా, ఆపమనొచ్చు కదా. ఎందుకు అన్ని చిత్రహింసలు పడి మన పితరులు మనకు సువార్తను అందించారు? మొట్టమొదటిది రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు, 16వ అధ్యాయం చదువుదాం, 16వ వచనం చదువుదాం. 1:16, రోమా 1:16 వెరీ క్విక్. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ఏమంటే ఇంత చిత్రహింసలు పెడుతున్నా ఎందుకు సువార్తను ఇంకా దేవుడు ప్రకటించమంటున్నాడంటే సువార్త తప్ప మనిషిని రక్షించే శక్తి ఇంకొకటి లేదు. ఒక వ్యక్తి బ్రతికించబడాలన్నా, ఒక వ్యక్తి నెమ్మదిని అనుభవించాలన్నా, ఒక వ్యక్తి పరలోక రాజ్యాన్ని భూమి మీద అనుభవించాలన్నా, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యాన్ని చేరుకోవాలన్నా, ఒక వ్యక్తి జీవితంలో నెమ్మదిని, సమాధానమును, సంతోషమును, దేవుని రాజ్యమును, నీతిని అనుభవించాలంటే సువార్త తప్ప, రక్షణ సువార్త తప్ప మరి ఏ ఇతర వార్త కలుగ చేయలేదు. అందుకే మనుషులు చచ్చిపోతున్నా దేవుడు సువార్తను ఇంకా ప్రకటించమంటానే ఉన్నాడు. ఈరోజు లోకానికి అనేక అవసరతలో ఒక అవసరత సువార్త కాదు, లోకానికి ఉన్న ఒకే ఒక్క అవసరత సువార్త. ఇట్ ఈస్ నాట్ ద వన్ ఆఫ్ ద నీడ్, ఇట్ ఈస్ ద ఓన్లీ నీడ్. ఈ రోజుల్లో డబ్బు లేక కాదు ప్రజలు బాధపడుతుంది. ఈ రోజుల్లో డబ్బు లేక కాదు మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటుంది. డబ్బులు ఉంటున్నాయి, కావలసిన విలాసవంతమైన జీవితాలు ఉంటున్నాయి, కోరుకున్నది కాళ్ళ దగ్గరికి వస్తూ ఉంది. మరి మనుషులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? సువార్త వినపడక, సువార్త వినపడక. అందుకే దేవుడు అన్నాడు, మిమ్మల్ని చంపితే చంపారు, చంపిన వాళ్ళు చచ్చిపోనివ్వండి, మీరు మాత్రం ఇంకా సువార్త ప్రకటిస్తూనే ఉండండి. ఎందుకంటే సువార్త తప్ప మనుషులకు రక్షణ కలుగు చేసే ఇంకొక వార్త లేదు. సువార్త ప్రకటించబడాలి, సువార్త విస్తృతంగా చెప్పబడాలి.
నువ్వు చనిపోవక్కర్లేదు, యేసయ్య నీ కోసం చనిపోయాడు. నీ పాపాల కోసం నువ్వు శిక్ష అనుభవించక్కర్లేదు, యేసయ్య నీ పాపాల కోసం నువ్వు శిక్షను అనుభవించాడు అని చెప్పే సువార్త వెళ్ళాలి. నువ్వు రోగాన్ని అనుభవించక్కర్లేదు, యేసయ్య నీ రోగాలు అనుభవించాడు. నువ్వు శిక్షను అనుభవించవలసిన అవసరం లేదు, యేసయ్య నీ కోసం శిక్ష అనుభవించాడు. నువ్వు రెండవ మరణం అనుభవించవలసిన అవసరం లేదు, యేసయ్య నీ కోసం మరణం అనుభవించాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆమేన్. ఈ సువార్త మనుషులను బ్రతికిస్తుంది. ఈ సువార్త మనుషులకు రక్షణ కలుగు చేయుటకు శక్తి. మనిషి రక్షించబడాలంటే, మనిషి జీవితంలో నెమ్మదిని అనుభవించాలంటే, మనిషి జీవితంలో సమాధానం అనుభవించాలంటే, కుటుంబాలలో సంతోషం అనుభవించాలంటే, జీవితాలలో మార్పును అనుభవించాలంటే, రోగాల నుంచి విడుదల కావాలంటే యేసుక్రీస్తు గురించిన సువార్త తప్ప మరి ఏ ఇతర వార్త ఈ మార్పులను జీవితంలో కలుగ చేయలేదు. అందుకే నువ్వు మనుషులు చచ్చిపోతున్నా కూడా యేసయ్య సువార్తను ప్రకటించమంటానే ఉన్నాడు. అయ్యా, ఒరిస్సా రాష్ట్రంలో గ్రహం స్టెయిన్స్ వాళ్ళ పిల్లల కారులో పెట్టి తగలబెట్టారయ్యా. నీ గురించి చెప్తుంటే తగలబెట్టారు. చంటి పిల్లలు తగలబడిపోయారయ్యా, సజీవ దహనం చేయబడ్డారు. ఇంకా సువార్త ప్రకటించమంటావా? తలలు నరికేస్తున్నారయ్యా, రంపాలతో పైనుండి కోస్తున్నారయ్యా. ఇంకా ప్రకటించమంటే ఎందుకు అంటే దేవుడు అంటాడు, నా ప్రజలను రక్షించడానికి సువార్త తప్ప వేరే శక్తి లేదు, అందుకే ప్రకటించబడాలి. సువార్త నీకు ఎందుకు ఇవ్వబడిందంటే నిన్ను రక్షించటానికి ఇవ్వబడింది. రెండవది, టైం తక్కువ ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ క్విక్. ఎందుకు సువార్తను ఇంత శ్రమపడి మనకి ఇవ్వాల్సి వచ్చింది? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఓ జీసస్. ఎందుకని నా విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. ఎందుకు సువార్త మనకి ఇవ్వబడిందంటే అది మనం రక్షించడానికి ఇవ్వబడింది. రెండవదిగా మనము విశ్వాసముతో జీవించడానికి మనకి సువార్త ఇవ్వబడింది. సువార్త ఇవ్వటం వల్ల, సువార్తను వినటం వల్ల మనకేం జరిగిందంటే దేవుని నీతిని మనం పొందుకున్నాం. ఇంగ్లీష్లో దాన్ని రైచియస్నెస్ అన్నారు. అంటే ద రైట్ స్టాండింగ్ విత్ గాడ్, అంటే దేవునితో సరి అయిన స్థానము, దేవుని ఎదుట నిలబడదగినటువంటి సామర్థ్యము, దేవుని ఎదుట నిలబడదగినటువంటి అర్హత. ద రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నీతి ఇవ్వబడింది. దేవుని ఎదుట నిలబడటానికి నీతి ఇవ్వబడింది. నీతి ఎందుకయ్యా? ఎందుకంటే నీతిమంతుడు మాత్రమే విశ్వాస మూలముగా బ్రతకగలడు. నీకు సువార్త ఎందుకు ఇవ్వబడింది? నువ్వు రక్షించబడటానికి ఒకటే శక్తి. రెండోది, నీకు సువార్త ఎందుకు ఇవ్వబడింది అంటే నీవు విశ్వాసంతో జీవించడానికి ఇవ్వబడింది. సువార్తను విన్న నీవు, నీతిని పొందుకున్న నీవు, నీతి వలన అంతకంతకు విశ్వాసం కలుగుతా ఉందంట. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడు ఒకటితోనే దేవుని ఎదుటికి వెళ్ళి నిలబడటానికి నీకు సామర్థ్యం వచ్చింది, అర్హత వచ్చింది. నీ పాపములన్నీ యేసయ్య కడిగి వేశాడు. ఆయన సిలువలో నీ పాపములను మోసుకొని వేసి మనము నీతిమంతులుగా మార్చబడవాలని 2 కొరింథీ 5:21. కమాన్ రీడ్ ఫాస్ట్. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము మనం నీతి అవ్వాలని ఆయన పాపం అయిపోయాడు. ఈ సువార్తను నువ్వు అంగీకరించిన రోజు నీవు దేవుని నీతిగా మార్చబడతావు. దేవుని నీతిగా మార్చబడిన నీవు నీతి వలన అంతకంతకు విశ్వాసం కలుగుతా ఉంది. ఆమేన్. ఇప్పుడు నీతిమంతురాలైన నీవు డబ్బుల వలన కాదు, విశ్వాసం వల్ల బ్రతుకుతావు. ఆమేన్. అందరు డబ్బులు పెట్టుకుంటే మనం విశ్వాసం పెట్టుకుంటాం. ఇల్లైనా స్థలమైనా అందరు లోన్లు పెడితే మనం ఒక్కరివే విశ్వాసం పెట్టుకుంటాం. ఎవరెవరు ఏం పెట్టినా మనం మాత్రం విశ్వాసం మాత్రమే పెడుతుంటాం. హల్లెలూయా.
నువ్వు విశ్వాస మూలముగా బ్రతుకున్నట్లు నీకు సువార్త ఇవ్వబడింది. ఏమండి, విశ్వాసం మూలంగా బ్రతకటం అంటే ఏంటండి? రండి, 1 కొరింథీ 5:7 మీరు పులిపిండి లేని we walk by sight, we walk by faith, not by sight. 2 Corinthians 5:7, I think so. Come on, go fast. ఆరో వచనం, వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొని. We don't walk by sight, we walk by faith. మేము కనపడిన దాన్ని బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి నడుస్తాం. అంటే విశ్వాసాన్ని బట్టి నడవటం అంటే ఏంటంటే కనపడిన దాన్ని బట్టి నడవకుండా ఉండటమే. ఆమేన్. Walking by faith is nothing but not walking by sight. అరే ఎల్లమాకరా, ఎదురు జలాలు ఉన్నాయి, భయంకరమైన జల ప్రవాహం ఉంది, నీ కంటికి కనపట్టలేదా? ఎదురు ముళ్ళ కంచె ఉంది, కనపట్టలేదా? ఎదురు అగ్నిగుండం ఉంది. షద్రక్ మేషక్ అబేద్నెగో, ఏంది ఎదురు అగ్నిగుండం ఉంది, వెళ్ళొద్దు. మేము వెలిచూపు వల్ల నడవట్లా, మేము విశ్వాసం వల్ల నడుస్తున్నాం. ఆమేన్. మాకు అగ్నిగుండం కనపడట్లా, మాకు విశ్వాసం కనపడతా ఉంది. విశ్వాసంతో నడవటం అంటే వెలిచూపు వలన కాకుండా నడవటం కాదంతే. పర్సులో డబ్బులు లేవండి, విశ్వాసం వల్ల నడుస్తున్నాం, వెలుచూపు వల్ల కాదు. నాకు ఏదైనా కనపడని, నేను మాత్రం కనపడిన దాన్ని బట్టి నడవను, అదే విశ్వాసపు నడక. ఒకరోజు శిష్యులందరూ పడవలు వెళ్తూ ఉన్నారు. అందరూ పడవలు వెళ్తూ ఉంటే భయంకరమైన తుఫాను వస్తే యేసయ్య లేడు. దూరం నుండి చూచాడంట యేసయ్య, ఒడ్డు దగ్గర నుంచి చూశాడంట. వీళ్ళకి నడపటం కష్టం అయిపోయిందంట. చాలామంది అంటారు, దేవుడు మా దగ్గర లేడులేండి, మమ్మల్ని చూడలేదండి. వీళ్ళు సముద్రం నడిమధ్యలో ఉంటే దేవుడు ఒడ్డు నుండి వీళ్ళని చూశాడంట. ఆమేన్. మీరు చదవండి, తర్వాత హోంవర్క్ ఇస్తున్నాం మీకు. గట్టిగా చెప్పండి. మీరు మంచి స్టూడెంట్స్ అయితే హోంవర్క్ చేస్తారు. స్కూల్లో మంచి వాళ్ళు కాకపోయినా ఇక్కడ అవ్వాలి మీరు ఖచ్చితంగా. ఆయన ఒడ్డు మీద నుంచి చూశాడంట. కమాన్, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న మాట ఏంటో తెలుసా? వారు దోణ నడుపుటకు మిక్కిలి కష్టపడుచున్నట ఆయన చూచి. నువ్వు కష్టపడటం ఆయన చూస్తున్నాడు. ఆమెన్ చెప్పు. నువ్వు దిగులు పట్టడం ఆయన చూస్తున్నాడు, నువ్వు వేదన పట్టడం ఆయన చూస్తున్నాడు, నువ్వు ఏడవటం ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. దూరం నుండి చూచి, అర్ధరాత్రి పూట ఎదిగితే పడవలు లేవు. అరే నా శిష్యులు బాగా ఇబ్బంది పడుతున్నారు, పడవలు లేవు. ఇక పడవలు లేకపోయింది, నా శిష్యులు ఇబ్బంది పడకూడదని చెప్పి సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేసాడు అంతే. ఆమె దేవుడు నీ కోసం ఎంతకైనా తెగిస్తాడు. మీకు అర్థం కాల, మళ్ళీ చెబుతున్నా. దేవుడు మీకోసం ఎంతకైనా తెగిస్తాడు. నేను సముద్రం మీద నడుస్తున్నాను అంటే నా శిష్యులు కష్టపడుతున్నారు, నేను ఇంకా ఆగలేను, నేను సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. ఆమేన్. నీ కోసం ఎంతకైనా తెగిస్తాడు దేవుడు. హల్లెలూయా. నీటి మీద నడుచుకుంటా రాగానే పేతురు చూచి, ప్రభువా నువ్వే అయితే నేను కూడా వస్తా. అప్పుడు యేసయ్య అన్నాడు, రా, కమ్ కమ్. వెంటనే పేతురు దోణి దిగి, కమాన్. హల్లెలూయా. పేతురు ఎమ్మటి అడుగు బయట పెట్టాడంట. చంద్రు మల్లహెసకేరేమా. ఏదైనా ముందడుగేయటానికి ఆలోచిస్తూ ఉంటే నేను చెప్తున్నా, ముందడుగేయని ధైర్యం చేస్తున్నాము ఈరోజు. ఇది మాత్రం ప్రవచనాత్మకమైన మాట. కొంతమంది సావుకులకు కూడా కావచ్చు ఈ మాట. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, నా హృదయం అంత గౌరవంతో నేను చెప్తున్నాను, ఏమైనా ముందు అడుగేయటానికి భయపడతా ఉంటే ముందు అడుగేసేయండి. దేవుడు మీకోసం ఎంతకైనా తెగిస్తారు దేవుడు. సిగ్గుపడినాడు ఆయన. మీ జీవితంలో మీరు చేయలేని గొప్ప కార్యాలు కూడా మీరు ముందడుగేస్తే ఆయన చేసేస్తాడు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ వెళ్ళిపోండి, ముందడుగేయండి. పడవలో నుంచి అడుగు బయట పెట్టావు,
పేతురు రా అన్నాడంటే వెంటనే పేతురు బయట అడుగు పెట్టగానే పేతురు నీళ్ళ మీద కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాడు. అందరేమో పేతురు నీళ్ళ మీద నడిచాడు అనుకుంటే నాకు మాత్రం ఏమేమి పడుతుందంటే పేతురు యేసయ్య రమ్మన్న మాట మీద నడిచాడు అన్నట్టు నేను పడుతుంది నాకు. దాన్ని నేను ఏమంటున్నా అంటే వెలుచూపు వల్ల కాక విశ్వాసం వల్ల నేల మీదగా నడుస్తాం. ఎందుకు నడుస్తాం అంటే మాకు కనపడదు కాబట్టి నీళ్ళని. నీకు అర్థమవుతుందా? అగ్నిగుండంలో నడుస్తాం ఎందుకంటే మాకు అగ్నిగుండం కనపడదు కదా, వెలుచూపు వల్ల కాదు కదా. నువ్వు విశ్వాసంతో బతకాలని నీకు సువార్త ఇవ్వబడింది. కొంచెం నొప్పిగా ఉంది, వెలుచూపు వల్ల కాదు, విశ్వాసంతో చెప్పు. విశ్వాసం ఏం చెబుతుంది? నొప్పి లేదని చెబుతుంది. స్పీక్ ఫెయిత్. నువ్వు విశ్వాసంతో బ్రతకాలి అని నీకు సువార్త ఇవ్వబడింది. ఆమె నీ కంటి చూపుతో బ్రతకాలని కాదు, నీకు కనపడిన దాంతో బ్రతకాలని కాదు. ఇక కొన్ని అడుగులు ఎంగల పేతురు అంట గాలిని చూచి భయపడి, గాలిని చూచి భయపడి. నువ్వు చూడకూడదు. ఏమన్నా మధ్యలో ఆపేసావా? చూసి అడిగేయి ముందుకే. నేను ఒకసారి ఆపేశా. ఏంది నెడతన్నావు జనాన్ని అన్నారు, ఆపేశా నేను. అంతే, దేవుడు కూడా ఆగిపోయాడు. కొద్ది రోజులు ఏం జరగట్లా, ఇట్ట కాదులే అని గాలిని చూడటం ఆపేసి ఏసైని చూడటం మొదలెట్టా. ఈరోజు ఆమె అంటుంది, అయ్యా నా అబ్బాయికి సైట్ పోయింది, నీకు వందనాలు అంటున్నా. ఆగొద్దు. గాలి 100 అనిద్ది, మనకు వినపడదు. ఎందుకంటే విశ్వాసం ఈ చెవులకి బయట వినపడదు కానీ విశ్వాసం వినపడవు. వెళ్ళిపోతుంటుంది విశ్వాసం. ఆమేన్. ఆయన మాట మీద వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నాతో చెప్పాడు, గో అండ్ హీల్ మై పీపుల్ అన్నాడు. వెళ్ళి నా ప్రజలను స్వస్థపరచు, బాగు చెయ్యని నాకు చెప్పాడు. ఇక అంతే. గాలి 100 అనిద్ది, నేను బాగు చేయటం ఆపను. సారీ. నీ కంటికి కనపడదో, చెవికి వినపడదో, నీకు శరీరానికి కనిపించదో, నీ ఫీలింగ్స్ బట్టో, నీకు కనపడదని బట్టో, వినపడదని బట్టో నువ్వు డిసైడ్ అవ్వద్దు. ఎందుకంటే నీకు సువార్తను అంగీకరించిన నీవు వెళ్ళి చూపు వలన కాదు, విశ్వాసం వలన నడవాలి. ఈ పూటంతా అయిపోద్ది విశ్వాసం గురించి మనం మాట్లాడితే, కానీ వద్దు, టైం లేదు. మొదటిది ఏంటంటే సువార్త నీకు రక్షించబడటానికి ఇవ్వబడింది. రెండవది నీవు విశ్వాసంతో బ్రతకటానికి ఇవ్వబడింది. మూడోది కొరింథీ 5:19 నుంచి ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించబడింది. హల్లెలూయా. 2 కొరింథీ 5:18 నుంచి చదవండి. దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు. సమాధాన వాక్యం మాకెందుకు ఇవ్వబడిందంటే మేము మీకు ప్రకటించడానికి ఇవ్వబడింది. మూడోది, వాళ్ళంతా శ్రమపడి ప్రాణాలు అర్పించి త్యాగాలు చేసి మనకు సువార్త ఇచ్చింది ఎందుకో తెలుసా? నీ దగ్గర దాచిపెట్టుకోవడానికి కాదు, నువ్వు ఇతరులకు ప్రకటించడానికి ఇవ్వబడింది నీకు. ఆ రోజు శిష్యులకు చెప్పిన యేసయ్య ఈ రోజు ఇక్కడ నిలబడి మనందరితో చెప్తున్నాడు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. గో ఇంటు ద ఆల్ వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్. ఏమండి, ప్రకటిస్తున్నామండి కానీ మార్పులు జరగట్లేదండి. దీనికి ఒక కిటుకు ఉంది, ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. ఇఫ్ ఐ హ్యావ్ టైం, ఒక 5 నిమిషాలు ఉంది, నేను ముగిచ్చేస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము 48-49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది
మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. మీరు నాకు సాక్షులు అన్నప్పుడు పంపించచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఆగమంటున్నాడు? ఆమెన్. 48లో మీరు నాకు సాక్షులు అన్నాడు కదా, 49 ఏం చెప్పాలి? ఇంకెళ్ళండి అనాలిగా. 48లో అంటున్నాడు మీరు నాకు సాక్షులు అబ్బాయి, నా గురించి చెప్పాలి బయట, నా గురించి ప్రకటించాలి బయట అని చెప్పి 49లో అన్నాడు నిలిచి ఉండండి, ఆగండి అంటున్నాడు. ఏంది ప్రభువా, సాక్షులుగా ఉండమంటావు, వెళ్ళమంటావు, ఆగమంటావు, ఏందయ్యా నువ్వు? ఆగండి ఆగండి. ఎందుకు ఆగాలి ప్రభా? పట్టణంలో నిలిచి ఉండండి. ఎందుకు నిలిచి ఉన్నారు ప్రభా? నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, పైనుండి శక్తి పొందుకొని అప్పుడు సువార్త ప్రకటించడానికి వెళ్ళండి. మనం ఏం చేస్తున్నామంటే, బుల్లెట్ ఉంది మన దగ్గర, అంటే సువార్త ఉంది. బుల్లెట్ తీసుకెళ్ళి జనాల గుండెల మీద పెట్టి ఈ గుప్పెడితో గుద్దుతున్నాం బుల్లెట్ దిగాలని. అమ్మా మళ్ళీ చదువుతున్నానండి. బుల్లెట్ ఉంది మన దగ్గర, బుల్లెట్ దిగిందంటే గుండెని చీల్చుకొని వెళ్ళిపోయింది బుల్లెట్. సువార్త దేవుని శక్తే. అయితే బుల్లెట్ తీసుకెళ్ళి పిడికిలతో గుద్దకూడదుగా గుండెల మీద. బుల్లెట్ తీసుకెళ్ళి గన్నులో పెట్టామనుకో, ట్రిగ్గర్ నొక్కితే చాలు. నువ్వు గుద్దాల్సిన అవసరం లేదు, నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ చీల్చుకుంటూ వెళ్ళిపోయింది అంతే. ఆమె సువార్త బుల్లెట్ అయితే పైనుండి వచ్చే శక్తి గన్ను లాంటిది. గన్నులో పెట్టి బుల్లెట్ పేల్చాలి, పరిశుద్ధాత్మ శక్తితో సువార్త ప్రకటించాలి. రైమింగ్ కదా, రైమింగ్ వచ్చింది కదా, అందరూ చెబుదాం. గన్నులో పెట్టి బుల్లెట్ పేల్చాలి. చెప్పండి, గన్నులో పెట్టి బుల్లెట్ పేల్చాలి, గన్నులో పెట్టి బుల్లెట్ పేల్చాలి. పరిశుద్ధాత్మ శక్తితో సువార్త ప్రకటించాలి, పరిశుద్ధాత్మ శక్తితో సువార్త ప్రకటించాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ప్రకటించవచ్చు. ఎవరు ప్రకటించారో? యేసయ్య ప్రకటించాడా? యేసయ్య ఏమన్నాడు తెలుసా? ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీద ఉన్నాడు. ఎందుకున్నాడు ప్రభువుకి యెహోవా ఆత్మ? యెహోవా ఆత్మతో నీకేంటి? ఎందుకంటే నేను పేదలకు సువార్త. అయ్యో, నువ్వు సువార్త ప్రకటించేవాడి, సువార్త ప్రకటించుకోండి, మళ్ళీ ప్రశ్నలైన ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీద. యేసు ప్రభువే పరిశుద్ధాత్మ ఆయన మీద లేకుండా సువార్త ప్రకటించలేదు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ శక్తి పొంది సువార్త ప్రకటించాడు. శిష్యులు పరిశుద్ధాత్మ శక్తి పొంది ఆత్మపూర్ణుడై పేతురు మాట్లాడితే 3000 మంది మారారు. పరిశుద్ధాత్మ శక్తి పొంది పౌలు సువార్తను ప్రకటించాడు. కమ్ ఆన్, యు నీడ్ టు రిసీవ్ ద పవర్ టు ప్రీచ్ ద గాస్పెల్. అయ్యో, ఇప్పుడు మేము కూడా ఏదైనా మేదగా చూసుకొని పైకెక్కి శిష్యులకు ఎదురు చూడమంటావా? అక్కర్లేదు, ఆయన వచ్చేసాడు నీ లోపలికి. ఆయన ఇప్పుడు పైనుంచినాడు. నువ్వు ఒక్కసారి నేను పరిశుద్ధాత్మ శక్తితో సువార్త ప్రకటించాలి అని నువ్వు ఆశపడితే నీ లోపల నుండి నీ మీదకు వచ్చేస్తాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవా, నీ కృమ్మరింపు లేకుండా నేను సువార్త ప్రకటించను. ఈరోజు నేను సువార్త ప్రకటించడానికి ఇక్కడ నిలబడ్డా, ఊరికి నిలబడ్డా, శక్తితో నిలబడ్డా. అందుకే గుడ్డివారు చూస్తూ ఉన్నారు, చెవిటివారు వింటా ఉన్నారు. కమ్ ఆన్, హల్లెలూయా. సాయంత్రం 2 మోగోళ్ళు తీసుకురండి, మాట్లాడిద్దాం. వాళ్ళు ఒక్కళ్ళే బ్యాలెన్స్ అయ్యారు ఈ కోటాల్లో. వాళ్ళు కూడా ఎవరైనా తేండి దయచేసి. నరము సడిలి వారు స్పష్టంగా మాట్లాడను అన్న వాక్యం ఉంది బైబిల్లో, చదివేసి ఫినిష్ చేసేద్దాం అది కూడా. ఆమేన్. Go and preach the gospel with the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి సువార్త ప్రకటించు. సువార్త నీకు ఇవ్వబడింది. నువ్వు ఇంట్లో పెట్టుకొని కూర్చోవద్దు. నీ తోటి వారికి, నీ పక్కనింటి వారికి, నీ బజార్ల వారికి, నీ ప్రాంతంలో వారికి, నీ పని దగ్గర వారికి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి పరిశుద్ధాత్మను నడిపించినట్లుగా నడిచి సువార్త ప్రకటించు. ఫిలిప్పు దేవుని ఆత్మ చేత నడిపించబడి సువార్త ప్రకటించాడు. ఫిలిప్పు దేవుని ఆత్మ అభిషేకంతో కలిగి అనేకమైన సూచక్రియలు అద్భుతాలు చేసి సువార్త ప్రకటించాడు. అపోస్తలుల చేత పౌలు చేతుల ద్వారా దేవుడు విశేషమైన అద్భుతాలు చేయించాడు. కమాన్, బైబుల్ ఎక్కడ చూసిన అద్భుతాలు 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 అద్భుతాలు. సువార్త ఎక్కడ చెప్తా అక్కడ. శక్తితో ప్రకటించండి, ఆత్మలను రక్షించండి, గెలవండి. రేపు యేసయ్య ముందు నిలబడి ఇదిగో ప్రభువా నా గుంపు అని చెప్పండి. యాక్చువల్గా నేను ఈ వర్తమానం చెప్పి మీ అందరి కోసం ప్రార్థన చేద్దాం అనుకున్నా. పవర్ ఉంది కానీ టైం లేదు.
సో ఐఎమ్ ఫినిషింగ్. సువార్త నీకు ఎందుకు ఇవ్వబడింది? ఒకటి, నేను రక్షించడానికి శక్తి కాబట్టి నీకు ఇవ్వబడింది. నువ్వు విశ్వాసంతో బ్రతకడానికి నీకు ఇవ్వబడింది. నువ్వు ఇతరులకు ప్రకటించడానికి నీకు ఇవ్వబడింది. ఎట్లా ప్రకటించాలి? శక్తితో నింపబడి ప్రకటించాలి. దేవుడి వాక్య భాగమును మీ వెనుకడిలో దీవించును గాక.